వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ పల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నాను. అండ్ ఇవాటి వీడియో వచ్చేసి మీరు తమ్నైల్లో చూశారు కదా, ఐకియా హాల్ వీడియో. సో యాక్చువల్గా ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఐకియాకి వెళ్ళాను. యాక్చువల్గా అయితే బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ వెళ్ళడమే లేట్గా వెళ్ళాము, టైం అది కుదరదని చెప్పేసి సో బ్లాగ్ అయితే తీయలేదు. సో ఎలాగో వ్లాగ్ తీయలేదు కదా అని హాల్లో అయినా షేర్ చేద్దాము, ఏమేమి తీసుకున్నాను మీకు చూపిందాం అనుకున్నాను. సో ఎందుకంటే సేల్ కూడా నడుస్తుంది. సో ఫెస్టివ్ సేల్, కొన్ని ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఎలాగో కొన్ని తీసుకోవాలి ఇంటికి అని చెప్పేసి వెళ్ళాము. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి ఒక డిష్ డ్రైనింగ్ మ్యాట్ ఇది. సో బాగుంటుంది. ఇది ఏంటంటే షింక్ పక్కన మనం ఏమన్నా చిన్నవి కప్పులు అలాంటివి కడుక్కున్న ఒక చిన్న ర్యాక్లో వేసుకుంటాము. సో ఆల్రెడీ ఐక్యాలోనే నేను యుటెన్సిల్ ర్యాక్ తీసుకున్నాము ఇంతకుముందు. సో ఆ ర్యాక్ కింద ఇది వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ ఉంటుంది కదా, ఎక్సెస్ వాటర్ అది ఇందులో బాగా పీల్చుకుంటుంది. సో ఒక్క డ్రాప్ కూడా బయటకు రాకుండా పీల్చుకుంటుంది. చాలా థిక్గా ఉంటుంది మెటీరియల్ ఇది. సో మీరు చూడొచ్చు. సో ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. సో వాటర్ మొత్తం పీల్చుకుంటుంది, దాని తర్వాత క్విక్గా డ్రై అయిపోతుంది కూడా. సో చాలా బాగుంది ఇదైతే, అందుకని తీసుకున్నాను. ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పిన రివ్యూస్ కూడా చూసాను, అందుకనే తీసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాత్ ఆర్గనైజర్ తీసుకున్నాను. యాక్చువల్గా క్లాత్ ఆర్గనైజర్ కానీ ఇది ఫైల్స్ అలా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇది అది. సో ఇలా వస్తుంది బాక్స్ ఇది. సో దీన్ని ఓపెన్ చేస్తే అలా వస్తుంది. పక్కన పిక్ పెడతాను ఓపెన్ చేసింది చూడండి. సో ఇలాంటివి 2 తీసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే మెంబర్షిప్ ఆఫర్లో వచ్చినాయి. సో నేను ఎప్పుడూ ఇంతకుముందు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐకియా మెంబర్షిప్. సో అప్పుడప్పుడు కొన్ని ఐటమ్స్ మెంబర్షిప్ ఆఫర్లో కూడా వస్తాయి. సో 250కి వచ్చింది ఒకటి నాకు ఇది. ఇదేంటంటే క్లాత్స్ మనం ఏదైనా కింద ర్యాక్స్ ఉంటాయి కదా కబోర్డ్స్లో, ఆ కింద ఏవైతే ఎక్స్ట్రాగా మనం యూస్ చేయనివి, రెగ్యులర్గా తీయనివి అవి పెట్టుకోవడానికి బాగుంటాయి. అలాగే బెడ్షీట్స్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో అందుకని తీసుకున్నాను నేను ఇవి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటివి తీసుకోవాలని. ఇప్పుడు ఎలాగో మెంబర్షిప్ ఆఫర్లో ఉందని చెప్పి తీసుకున్నాను 2 ఇవి. సో ఈచ్ వచ్చేసి 250. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కప్స్ తీసుకున్నాను. సో ఇవేంటంటే మెటీరియల్ మామూలు గాజువే. సో కాకపోతే ఇవి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి ఐకియాలో. ఇవి రకరకాల సైజెస్ ఉంటాయి ఇందులో. ప్లేట్స్ ఉంటాయి, చిన్న ప్లేట్, పెద్ద ప్లేట్, అలాగే బౌల్స్లో కూడా డిఫరెంట్ షేప్స్ వస్తాయి. సో ఇవి 60 రూపీస్ ఇవి. అండ్ బాగా పెద్ద బౌల్ లైక్ సలాడ్ బౌల్ ఉంటుంది కదా, అది వచ్చేసి 150 రూపీస్. సో ఇవి నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాం ఇంట్లో, చాలామంది రిలేటివ్స్ కూడా యూస్ చేస్తున్నారు. సో ఇది చాలా బాగుంటుంది, వాషింగ్ కూడా ఈజీ, దీంట్లో ఏమీ మరకలు పడవు, అస్సలు స్టెయిన్స్ అనేవి పడవు. సో చాలా క్వాలిటీ బాగుంటాయి అండ్ చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. సో ఈ బౌల్ ఏంటంటే నేను ఓట్స్ అవి తినడానికి యూస్ చేస్తాను. ఇంతకుముందు తీసుకున్నాను, బట్ సో ఎక్స్ట్రా ఇంకా తీసుకున్నాను ఎలాగో వెళ్ళాను కదా అని. సో ఇవి ఆ బౌల్స్. సో 4 తీసుకున్నాను నేను. ఈచ్ వచ్చేసి 60 రూపీస్ ఇవి. సో ఏమైనా సిరల్స్ తినాలన్నా లేకపోతే రైస్ కూడా తినొచ్చు. అండ్ కర్రీస్ తీసుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి ఇవి. ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను నేను ఐకియాలో. నెక్స్ట్ అందులోనే వచ్చేసి వేరే సైజెస్ ఉంటాయి అన్నాక మోడల్స్. సో ఇది ఇంకొక ప్లేట్. సో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో పెట్టుంటాను, లైక్ బ్రేక్ఫాస్ట్ వీడియో, అవి ఫుడ్ వీడియోస్ ఉంటాయి కదా, అలాంటి యూస్ చేసినట్టున్నాను. ఇది కూడా అంతే, నేను సీరియల్ లైక్ ఓట్స్ తినడానికి యూస్ చేస్తాను. సో పాత వీడియోస్లో నేను ఓట్స్ రెసిపీ షేర్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేస్తే అందులో ఇదే ప్లేట్ ఉంటుంది. సో ఇవి కూడా ఇంతకుముందు యూస్ చేస్తున్నాను. అండ్ మేట్స్ వాష్ చేసినప్పుడు పాలు కొట్టేస్తుంటారు కదా, సో అలా పగిలిపోయినాయి కొన్ని. సో అందుకని ఇవి కూడా నేను ఇంకొక 4 ఎక్స్ట్రా తెచ్చుకున్నాను ఉంటాయని చెప్పేసి. సో నేనైతే రైస్ కూడా ఇందులోనే తింటాను. అండ్ సాంబార్ అలాంటివి, సాంబార్ ఇడ్లీ అలాంటివి తినడానికి కూడా బాగుంటాయి. సో సైజ్ బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో ఇందులో నేను ఆల్రెడీ ప్లేట్స్ కూడా యూస్ చేస్తాను. సో మ్యాక్సిమం నా రెసిపీస్ అన్నీ మీరు చూస్తే వాటి ప్లేటింగ్ అన్నీ నేను ఒక వైట్ ప్లేట్లో చేస్తుంటాను, అదే ఇది. సో ఆ ప్లేట్ కూడా 60 రూపీస్ అండ్ ఈ బౌల్స్ కూడా ఈచ్ వచ్చే 60 రూపీస్. సో ఐకియాలో చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు వచ్చి.
అండ్ అన్ని సైజెస్ ఒక్కోసారి అవైలబుల్ ఉండి వెళ్ళినప్పుడు వీటికి డిమాండ్ కొంచెం ఎక్కువ, ఒక్కోసారి అయిపోతుంటాయి స్టాక్. సో ఉన్నప్పుడే తెచ్చుకోవాలి. సో నాకు కనిపించినాయి అని చెప్పి తెచ్చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇవి ఉంటాయి కదా డోర్ మ్యాట్స్. సో ఈ డోర్ మ్యాట్స్ తెచ్చుకున్నాను. సో ఈ డోర్ మ్యాట్స్ వచ్చేసి మంచి మెటీరియల్తో ఉంది. దీని చాలా క్వాలిటీ అయితే బాగుంది. సో ఇలాగా దగ్గరికి చూపిస్తాను చూడండి. సో ఇవి వచ్చేసి చాలా తక్కువ ప్రైజే పడింది. ప్లస్ నాకు 120 ఆర్ 150 పడినట్టుంది. నేను కింద ప్రైస్ ఇస్తాను చూడండి, చెక్అవుట్ చేయండి. సో బాగున్నాయి ఇవి. కాకపోతే ఎక్కడైనా వెనకాల ఏమీ యాంటీ స్కిడ్ లాగా ఏమీ లేదు, స్కిడ్ అవుతాయి కొంచెము. సో నాకు లెంత్ అది సైజు బాగున్నాయని చెప్పేసి తీసుకున్నాను. మీకు యాంటీ స్కిడ్ కావాలనుకోండి, ఐకియాలోనే మీకు ఇంకొక మ్యాట్ దొరుకుతుంది, యాంటీ స్కిడ్ మ్యాట్. సో అది వేసుకుని దాని మీద ఇది వేసుకోవచ్చు అనమాట. సో అందుకనే తెచ్చుకున్నాను. ఇవి క్వాలిటీ అయితే బాగున్నాయి. ఓకే, అండ్ తక్కువ ప్రైస్కే ఉన్నాయని చెప్పి తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి ఎగ్ స్లైసర్. సో ఇది ఏంటంటే బాయిల్డ్ ఎగ్ ఉంటుంది కదా, బాయిల్డ్ ఎగ్ ఇందులో పెట్టేసి మీరు ఇలా ప్రెస్ చేసేస్తే స్లైసెస్ వచ్చేస్తాయి. సో అదేంటంటే మీరు ఎగ్ చాట్ అలా చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ కొన్నిట్లో నేను తురిమిన ఎగ్ లైక్ ఎగ్ బుర్జీ అది చేస్తాను, లైక్ తురమొచ్చు ఎగ్ని. సో అది కూడా ఏంటంటే మీరు ఫస్ట్ ఒక సైడ్ ఇలా పెట్టి వచ్చిన పీసెస్ని రివర్స్ చేసి మళ్ళీ పెట్టామనుకోండి చిన్న పీసెస్ వస్తాయి. సో అలా యూస్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని. మీకు ఎగ్ బుర్జీ రెసిపీ కావాలన్నా దాంతో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పరోటా రైస్ కానీ రోటీ ఎందులో అయినా బాగుంటుంది అది. సో షేర్ చేస్తాను. బట్ మీరు చూడాలనుకుంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, మీకు రెసిపీ కావాలంటే అప్పుడు చేస్తాను. సో ఇది దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో ఇదేంటంటే థ్రెడ్ లాగా వచ్చింది, ఇదంతా వైర్ లాంటిది మెటల్. సో అందుకని బాగా స్మూత్గా కట్ అవుతుంది. నేను ఇంతకుముందు ఇది కూడా చూశాను వేరే వాళ్ళ దగ్గర. సో అందుకని తెచ్చుకున్నాను ఈసారి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి క్లిప్స్ సెట్. సో ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా గ్రోసరీస్ అవి మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవాలంటే ఉంటాయి కదా, ఇది చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. విడిగా కూడా బయట దొరుకుతాయి. సో నాకైతే ఇందులో చిన్న క్లిప్స్ కనిపించినాయి. ఇంతకుముందు నేను పెద్ద క్లిప్స్ యూస్ చేస్తున్నాను, బట్ చిన్నవి లేవు, చిన్న చిన్న ప్యాకెట్స్కి పెట్టేవి. అందుకని తెచ్చుకున్నాను. ఇది కూడా 99 రూపీసే. చాలా బాగుంటాయి ఇవి, తెచ్చుకున్నాను నాకు ఈ సైజ్ కావాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి డిష్ వాషింగ్ స్పాంజ్ ఉంటాయి కదా అవి. సో ఇదేంటంటే ఈ పక్కన చాలా స్మూత్ సర్ఫేస్ ఉంది అండ్ ఇటువైపు రఫ్ది ఉంది. సో కొన్ని ఉంటాయి కదా గాజువి కానీ ప్లాస్టిక్వి కానీ గీతలు పడతాయని, సో అలాంటికి సైడ్ బాగుంటుంది. సో యాక్చువల్గా నేను స్పాంజ్ లాంటివి తీసుకుందాం అనుకున్నాను, మామూలు స్పాంజ్ ఉంటుంది కదా, సో కొన్ని గీతలు పడకుండా ఉంటాయని చెప్పి వాటికి. బట్ ఇది నాకు ఐకియాలో కనిపించింది, ఎప్పటి నుంచో చూస్తున్నాను, బట్ ఇప్పుడు కావాలనిపించి తెచ్చుకున్నాను. సో ఇవి కూడా 3 వచ్చేసి 99 రూపీస్. సో ఎలా ఉంటుందో నేను యూస్ చేశాక మీతో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. సో యాక్చువల్గా నాకు ఐడియా ఉంది ఏంటంటే ఐకియాలో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, చాలామంది చూపిస్తున్నారు హాల్ వీడియో కానీ టూర్ కానీ. సో ఇందులో ఐకియాలో బెస్ట్ ప్రొడక్ట్స్ ఏంటి, బాగా యూజ్ అయ్యేవి అంటే కొన్ని మనం కంఫర్ట్ కోసం కొంటాం, కొన్ని యూస్ కోసం కొంటాం, కొన్ని సరదా కోసం కొంటాం. ఇందులో బాగా యూస్ఫుల్ ఐటమ్స్ ఏంటో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు చూడాలనుకుంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కొల్లాండర్. ఇదేంటంటే మీకు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాష్ చేసుకోవడానికి బాగుంటుంది. సో సైడ్ ఇవి వచ్చినాయి కదా, సో ఈ పక్కన చూడండి తెలుస్తుంది. సో వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. సో ఏదైనా వాష్ చేసుకోవడానికి బాగుంటాయి, పెద్దవి ఫ్రూట్స్ వెజిటబుల్స్ లాంటివి. బట్ రైస్ అలాంటివి అయితే ఇందులోంచి వచ్చేస్తాయి. సో పెద్దగానే ఉన్నాయి హోల్స్ ఇవి, అందుకని తెచ్చుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 69 రూపీస్ అనుకుంటా. సో బాగుంది, చాలా పెద్ద సైజ్ అని యూజ్ అవుతుందని తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ప్లేట్. ఇది సో సిరామిక్ ప్లేట్, ఇది బ్లాక్ కలర్లో.
సో నేను ఫుడ్ వీడియోస్ కూడా చేస్తున్నాను కదా, చేసినప్పుడు మ్యాక్సిమం నేను వైట్ కలర్ ప్లేట్ యూస్ చేస్తున్నాను ప్లేటింగ్కి. కానీ కొన్ని ఫుడ్ ఐటమ్స్ వైట్కి సూట్ అవ్వవు, బ్లాక్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎప్పటి నుంచో చూస్తున్నాను బ్లాక్ ప్లేట్ తీసుకుందామని చెప్పేసి, బట్ బయటకు వెళ్తున్నదే తక్కువ కరోనా సిచ్యువేషన్లో. సో నాకు ఐకియాకి వెళ్తే ఇది కనిపించింది, బాగుంది సిరామిక్. అండ్ ఈ ప్రైస్కి అయితే సిరామిక్ ప్లేట్ నాకు దొరుకుతుందని కూడా అనిపించలేదు ఎక్కడ బయట. సో దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. ఆన్లైన్లో చాలా దాంట్లో చూశాను, బట్ 120 రూపీస్కి సిరామిక్ ప్లేట్ నాకు ఎక్కడ కనిపించలేదు ఇంత తక్కువకి. సో అందుకనే తీసుకున్నాను. సో బాగుంది ఇది, ఆల్రెడీ కజిన్స్ యూస్ చేస్తున్నారు, బాగుందని చెప్పారు, అందుకనే తెచ్చుకున్నాను ఇది. నెక్స్ట్ నా రెసిపీస్ వీడియోస్లో మీరు చూడొచ్చు, ఇదే ప్లేట్తో నేను ప్లేటింగ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నైఫ్. సో ఈ నైఫ్ ఏంటంటే దీనికి క్యాప్ వచ్చింది, అంటే కార్లో అక్కడ మనం ఏమైనా ఫ్రూట్స్ అవి పట్టుకెళ్ళినప్పుడు ఈ నైఫ్ పెట్టుకోవడానికి బాగుంటుంది, కార్లో పెట్టుకుందామని తెచ్చుకున్నాము. సో ఇదేంటంటే కవర్ ఉంటుంది కాబట్టి కార్లో సేఫ్ అని చెప్పి తెచ్చుకున్నాము. సో దీని ప్రైస్ 69 ఆర్ సంథింగ్ అనుకుంటే, అది కూడా కింద పెడతాను చూడండి. సో బాగుంది, ఎలా కట్ చేస్తుందో చూడాలి. ఇది నేను ఇంతకుముందు నైఫ్ ఏం తీసుకోలేదు ఐకియాలో, అందుకని నేను రివ్యూ అయితే చెప్పలేను. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా రివ్యూ వీడియో పోస్ట్ చేసినప్పుడు మాత్రం షేర్ చేసుకుంటాను ఎలా ఉన్నాయి ఐకియా నైఫ్స్ అనేది. అండ్ నెక్స్ట్ నేను మెయిన్ ఐకియాకి వెళ్ళిన పర్పస్ అయితే వీటి కోసమే, ఏంటంటే కర్టెన్స్. రీసెంట్గా మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము. సో ఇక్కడ ఏంటంటే రూమ్స్కి ఒక వాల్కి థీమ్ కలర్స్ ఉన్నాయి, లైక్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి. సో అలా కలర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ యూస్ చేస్తున్న కర్టెన్స్ అస్సలు సూట్ అవ్వలేదు, పూర్తిగా ఆడ్గా కనిపిస్తున్నాయి. అందుకని చెప్పి నాకు కొంచెం కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు కావాలనుకున్నాను కర్టెన్స్. ఆన్లైన్లో చూశాను, ఆర్డర్ చేశాను, రిటర్న్ చేసేసాను చాలాసార్లు. సో మీషోలో అయితే ఒకటి నచ్చింది, బట్ రిటర్న్ చేశాను. క్వాలిటీ బాగున్నాయి కానీ నాకు కలర్ ఎగ్జాక్ట్గా రాలేదని. అండ్ ఐకియాకి మెయిన్ కర్టెన్స్ కోసమే వెళ్ళాము. అండ్ ఇదైతే తెచ్చుకున్నాను నా రూమ్కి. సో ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ అనమాట, లైట్ బ్లూ షేడ్. ఇదేంటంటే ఈ సైడ్ వైట్ మీద బ్లూ లైన్స్ వచ్చినాయి. సో చూపిస్తానండి. సో చూడండి, వైట్ మీద బ్లూ లైన్స్ వచ్చినాయి కదా. సో ఇలా ఉంటుంది కర్టెన్. అండ్ ఇది వచ్చేసి విండో కర్టెన్స్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వస్తే మీకు పూర్తిగా కాంట్రాస్ట్ వస్తుంది, చూపిస్తాను అండి. సో ఇటు ఏంటంటే బ్లూ మీద వైట్ లైన్స్ వస్తుంది, అండ్ ఇటువైపు వైట్ మీద బ్లూ లైన్స్ వస్తాయి. సో ఇదేంటంటే మీకు ఎలా కావాలని ఎటువైపు అయినా యూస్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఇవి వచ్చేసి ఎంఆర్పి చాలా ఎక్కువ ఉంది, అండ్ ఆఫర్లో వచ్చింది. అంటే దీని క్వాలిటీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది మెటీరియల్. అండ్ ఇది ఆఫర్లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 999, 1000 రూపీస్ పడింది 2 కర్టెన్స్. అండ్ ఇంకా తక్కువ కూడా ఉన్నాయి బాగున్నవి, బట్ నాకు కలర్ అది సూట్ అయినది దొరకలేదు. 700, 800 నుంచి ఆఫర్స్లో కర్టెన్స్ ఉన్నాయి. సో మీరు వెళ్తే కానీ కర్టెన్స్ కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి, బాగున్నాయి మెటీరియల్ అయితే. సో నేను ఇవి వేస్తే ఎలా ఉన్నాయో మీతో లుక్ నేను షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఆర్గనైజర్ బాక్స్. ఇది ప్లాస్టిక్ది మెటీరియల్. సో చాలా పలుచగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఆల్రెడీ చాలామంది చూసుంటారు ఐకియాలో ఇవి చిన్న సైజ్, అంటే ఇది వచ్చేసి 6 gallons అనుకుంటా, కన్నా చిన్నది కూడా ఉంటుంది సైజు. సో దీని ముందు సైజు నుంచి ఇది చాలా పెద్ద పెద్ద టబ్స్ ఉంటాయి ఇందులో. సో చిన్నది వచ్చేసి 99 రూపీస్, అండ్ ఇది వచ్చేసి 150 రూపీస్, 11 లీటర్స్ ఇది. అండ్ దీనికన్నా పెద్దవి కూడా ఉంటాయి, చాలా పెద్దవి ఉన్నాయి ఇందులో. ఇంకా వెళ్తే మీకు మీ యూసేజ్ని బట్టి తీసుకోవచ్చు. ఇదైతే నేను ఎందుకు తెచ్చుకున్నా అంటే క్లోత్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. నేను ఇంతకు ముందు మా బాబుకి క్లోత్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నగా ఉంటాయి కదా అవన్నీ. సో నేను ఎప్పుడు బాక్సెస్లోనే పెడతాను, ఆర్గనైజర్ బాక్సెస్లో. సో ఇంత ముందు అయితే చిన్న బాక్సెస్ ఉన్నాయి ఇంట్లో, వాటిలోనే ఆర్గనైజ్ చేసుకున్నాను.
అవి కూడా బాగానే ఉన్నాయి. బట్ ఈసారి క్లోత్స్ ఎక్కువగా ఉన్నాయనిపించింది. సో ఇవి వచ్చేసి నేను 3 తీసుకున్నాను. 2 సరిపోతాయి మ్యాక్సిమం, బట్ ఉంటుందని చెప్పేసి 3 తెచ్చుకున్నాను. ఇంక దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు. సో మీరు స్టేషనరీ ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, క్లోత్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, లేదంటే కిచెన్లో కూడా ప్యాకెట్స్ అన్న మీరు ఇందాక క్లిప్స్ చూపించా కదా. సో ఏదైనా ప్యాకెట్స్ మీరు తెచ్చుకున్నవి అలాగా క్లిప్ వేసేసి ఇందులో పెట్టేసుకోవచ్చు. అండ్ దీనికి లిడ్ కూడా వస్తుంది, బట్ లిడ్ సపరేట్ ప్రైస్, అది తీసుకోవాలి సపరేట్గా. సో ఇది వచ్చేసి 150 రూపీస్ కదా, దీని లిడ్ వచ్చేసి 99 రూపీస్ అనుకుంటా. సో 69 ఆర్ 99 సంథింగ్ గుర్తులేదు. సో నేనైతే లిడ్ తెచ్చుకోలేదు, ఎందుకంటే వార్డ్రోబ్స్కి డోర్స్ ఉన్నాయి ఎలాగో. సో లోపలికి డస్ట్ ఎలాగో డోర్స్ ఉన్నాయి కాబట్టి వెళ్దని చెప్పి తీసుకోలేదు. బట్ మీరు ఎక్కడైనా ఓపెన్ ఏరియాలో పెట్టాలనుకుంటే మాత్రం లిడ్స్ ఉంటేనే మీకు బాగుంటుంది, అంటే డస్ట్ అది పట్టకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంకొక ఆర్గనైజర్ అది. సో ఇది వచ్చేసి ఇది చాలా పెద్ద ఆర్గనైజర్ ఇది. సో దీన్ని నేను వీడియోలో షేర్ చేస్తాను, చూసుకోండి. సో దీనికి బ్యాక్ సైడ్ ఇలా వీల్స్ కూడా వస్తాయి, రొటేటింగ్ వీల్స్. మీరు ఫ్రీగా ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా మేము ఇంట్లో ఆల్రెడీ యూస్ చేస్తున్నాం. ఏంటంటే వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీస్తాం కదా, తీసి మళ్ళీ బాల్కనీలోకి తీసి ఆరేసే వరకు మొత్తం మనం లిఫ్ట్ చేయలేము కదా వెయిట్ ఒక్కోసారి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇందులో పెట్టి జస్ట్ కాలుతో ఇలాగా మనం పుష్ చేసుకోవచ్చు, అదే వెళ్ళిపోతుంది. కింద రోలర్స్ చాలా బాగుంటాయి, చాలా ఫ్రీగా రోల్ అవుతాయి. అండ్ ఏవి యూటెన్సిల్స్ ఉంటాయి, మనము వాషింగ్కి వేస్తాం కదా, నెక్స్ట్ రోజు పనం వచ్చే వరకు షింక్లో ఉంచడానికి బాగోదు కదా. సో అవి కూడా ఏంటంటే ఇందులో వేసేస్తాము, మూవ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి. సో అలా ఆల్రెడీ యూస్ చేస్తున్నాము. అండ్ ఇంకా కావాలని చెప్పి తెచ్చుకున్నాము ఇది ఎక్స్ట్రా. అండ్ ఈసారి ఏంటంటే దీనికి లిడ్ కూడా వచ్చింది. ఇంతకుముందు నేను తీసుకుని చాలా ఇయర్స్ అయింది, 2 ఇయర్స్ అయినట్టుంది. అప్పుడు దీనికి లిడ్ అది లేదు, ఇప్పుడు లిడ్ కూడా ఇస్తున్నారు ఏంటంటే, బట్ సపరేట్ ప్రైస్ ఇది లిడ్ వచ్చేసి 69 రూపీస్. అండ్ ఇంత ముందే నేను 350కి తెచ్చుకున్నాను, బట్ ఇప్పుడు ఆఫర్లో 250కే ఉంది ఇది. అండ్ నాకు ప్యాకెట్స్ అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి మాకు ఈ హౌస్లో స్టోర్ అది ఉంది, అంటే ప్యాంట్రీ యూనిట్ ఉంది. సో ఆ ప్యాంట్రీ యూనిట్లో ఎక్స్ట్రా ప్యాకెట్స్ గ్రాసరీస్ తెచ్చుకున్నవి ఉంటాయి కదా, సో అవన్నీ ఇందులో ప్లేస్ చేయడానికి. ఇదేంటంటే ఇందాక చూపించిన దాంట్లో చిన్న ప్యాకెట్స్ పడతాయి, బట్ బాగా పెద్దవి పట్టవు కదా. సో ఇందులో అయితే పెద్దవి కూడా పడతాయని చెప్పి తెచ్చుకున్నాను. ఇది నా ఐకియా హాల్ వీడియో. సో ఇవి నేను తెచ్చుకున్న ప్రోడక్ట్స్ అన్నీ. ఇవి కాకుండా మా ఇంట్లో ఐకియా ప్రోడక్ట్స్ ఇంత ముందు తీసుకునేవి చాలా ఉన్నాయి, డిఫరెంట్ ఐటమ్స్. లైక్ నేను ప్లాంట్స్ తెచ్చుకుంటాను, పాట్స్, ప్లాంట్ పాటర్స్, అలాగే బెడ్షీట్స్ యూస్ చేస్తున్నాను, ఇంకా డిఫరెంట్ కిచెన్ ఐటమ్స్ యూస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం నాకు అయితే ఈ వీడియో ఐడియా ఉంది, లైక్ బెస్ట్ ఐకియా ప్రోడక్ట్స్ అని. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఐకియా ప్రోడక్ట్స్కి రివ్యూ చేస్తాను. కొన్ని ఏంటంటే హైప్ ఉంటాయి, అంటే ప్రైస్ ఉంటుంది బట్ అంత వర్తీ కాదనిపిస్తుంది. కొన్ని మాత్రం ఇది ఐకియాలో తప్ప ఇంకెక్కడ దొరకవు, అండ్ ఆ ప్రైస్కి మాత్రం ఎక్కడ దొరకవు. సో అలాంటి ఐటమ్స్ కూడా ఉంటాయి, 2 రకాలు ఉంటాయి, పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి ఐకియా తోటి. సో అవి మీతో షేర్ చేసుకుంటాను ఆ ఐటమ్స్ అన్నీ రివ్యూస్. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఇంట్రెస్ట్ లేకపోతే నేనేం చేయలేను కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు అక్కడ నాతో పింక్ చేసినా పర్లేదు. అండ్ మీకు వేరే వీడియో ఐడియాస్ ఏమన్నా కూడా నాతో షేర్ చేసుకోండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది నా ఐకియా హాల్ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అంటే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ముందు మంచి వీడియోస్ పెడతాను. అండ్ అవి అయితే మీరు మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టగానే. సో ఇదండి వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.